నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. బెస్ట్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. బెస్ట్ ఐఐటి అకాడమీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి హైదరాబాద్ లో అని సెర్చ్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఈ వీడియో. నేను కూడా అదే విధంగా సెర్చ్ చేసినప్పుడు నాకు కనిపించింది 9 ఎడ్యుకేషన్. ఇది ఒక ఐఐటి అకాడమీ. 9 ఎడ్యుకేషన్ కి సంబంధించి హైదరాబాద్ లో మొత్తం 11 బ్రాంచ్లు ఉన్నాయండి. ప్రస్తుతం నేనున్నది కొత్తపేట బ్రాంచ్. కొత్తపేట సర్కిల్ దగ్గర ఎగ్జాక్ట్ గా ఉంటుంది. మీకు పీవీటీ చాలా మందికి ఐడియా ఉంటుంది కదా. పీవీటీ నుంచి కొంచెం ముందుగా ఇలా వచ్చేస్తే మీకు రైట్ సైడ్ లో 3rd ఫ్లోర్ లో 9 ఎడ్యుకేషన్ సంస్థ ఉంది. సో ప్రస్తుతానికైతే నేను వచ్చేసాను. ఇక్కడ చాలా విశేషాలు ఉన్నాయి. స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ ఉన్నారు పిల్లలకి. అవన్నీ ఏంటి, అలాగే ఒకసారి క్యాంపస్ చూద్దాము, ఫ్యాకల్టీతో మాట్లాడదాం, అలాగే కొంతమంది స్టూడెంట్స్తో కూడా మాట్లాడి వాళ్ళ ఒపీనియన్ తెలుసుకుందాం. ఇక లేట్ ఎందుకు, వెళ్దాం పదండి. క్యాంపస్ లోపలికి వచ్చేసాము. 3rd ఫ్లోర్ అని చెప్పాను కదా. వావ్, మై టీచర్ వన్స్ సెడ్ లెట్స్ డూ ఇట్ అండ్ నాట్ యూ డూ ఇట్ అంట. ఐఐటి ఫ్రమ్ హైదరాబాద్, ఐఐటి ఖరగ్పూర్. ఏంటి ఇవంతా స్టూడెంట్స్ ఫొటోస్, ఇక్కడ ర్యాంకులు సాధించారని ఇలా గొప్పగా ప్రజెంట్ చేశారని అనుకుంటున్నారా? కాదండి, వీళ్ళంతా కూడా ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ. 9 ఎడ్యుకేషన్లో మరీ ముఖ్యంగా ఫ్యాకల్టీకి పెద్దపీట వేస్తారండి. అందరూ కూడా ఐఐటియన్సే, అందులోనూ కూడా యంగ్ అండ్ ఎనర్జెటిక్ ఫ్యాకల్టీ అని చెప్పొచ్చు. వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఫస్ట్ ఇక్కడ మనకి చక్కగా ఇలా ఎగ్జిబిట్ చేశారనమాట. మాట్లాడదాం మనం. వీళ్ళలో కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అందరూ క్లాసెస్లో బిజీగా ఉన్నారు, బట్ కొంచెం మనం పర్మిషన్ అడిగి, అంటే ఎలా ఉంటుంది, ఏంటి టీచింగ్ ఎలా ఉంటుంది, వీళ్ళకి ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి అనేది వీళ్ళతో మాట్లాడి తెలుసుకుంటాం. 9 ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్స్ జరుగుతాయి కదా, వాటిలో పార్టిసిపేట్ చేసి గెలుచుకున్నటువంటి కప్పులు అనమాట ఇవన్నీ కూడా. సో గ్రేట్ కదా. సో ఈ పార్టిసిపేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. అలా ఎంకరేజ్ చేస్తారన్నమాట స్టూడెంట్స్ని. యా, తెలుసుకుందాం, ఇంకా చూద్దాం క్యాంపస్ అంతా కూడా. ఫస్ట్ మనం వైస్ ప్రెసిడెంట్ కేతిక గారు ఉన్నారండి ఈ కొత్తపేట బ్రాంచ్కి, వారితో మాట్లాడదాం. వెళ్దాం. హాయ్ కేతిక గారు. హలో అండి. హాయ్, గీతాంజలి ఫ్రమ్ సుమన్ టీవీ. నైస్ టు మీట్ యూ. ఒకసారి క్యాంపస్ చూద్దామా, కొత్తగా వచ్చే వాళ్ళకి పరిచయం చేద్దాం అనుకున్నాను. షూర్ అండి, నో ప్రాబ్లం. ఇక్కడ మా డైరెక్టర్ గారు ఉదయ్ చైతన్య గారు అని ఉంటారు. ఓకే, ఫస్ట్ సార్ని ఇంట్రొడ్యూస్ చేస్తాను, ఆ తర్వాత క్యాంపస్ మొత్తం చూడొచ్చు. ఇక్కడ ప్రత్యేకించి ఈ బ్రాంచ్కి డైరెక్టర్గా ఉన్నారు ఉదయ్ చైతన్య గారట. మరి వెళ్ళి వారిని కలుద్దాం. సో మా డైరెక్టర్ గారండి ఉదయ్ చైతన్య గారని. నమస్కారం అండి. హాయ్, గీతాంజలి ఫ్రమ్ సుమన్ టీవీ. కొత్తపేట బ్రాంచ్ కదండి ఇది. మొత్తంగా హైదరాబాద్లో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి? సో మనకి టోటల్గా ఇప్పుడు 11 బ్రాంచెస్ ఉన్నాయి. అంటే ఒక సంస్థ ఎన్ని బ్రాంచ్లు స్ప్రెడ్ చేయడం అనేది అది మామూలు విషయం కాదండి. అసలు ఎప్పుడు ఎస్టాబ్లిష్మెంట్ ఎప్పుడు జరిగింది, ఫౌండర్స్ ఎవరు? సో 9 ఎడ్యుకేషన్ 2012లో స్టార్ట్ అయింది మేడం. ఇట్ ఈస్ స్టార్టెడ్ బై ఐఐటి ఖరగ్పూర్కి సంబంధించిన 3 ఫ్రెండ్స్ స్టార్ట్ చేశారు, భరత్ తేజ, జశ్వంత్ అండ్ శ్రీకాంత్ రెడ్డి. సో 2012లో ఒక్క బ్రాంచ్తో మొదలైన ఈ ప్రయాణం ఇప్పుడు 11 బ్రాంచెస్కి స్ప్రెడ్ అయింది అక్రాస్ హైదరాబాద్. ద రీజన్ బిహైండ్ స్టార్టింగ్ ఇట్ ఈస్ కి మేము పిల్లలకి ఒక ఒత్తిడి లేని వాతావరణంలో కూడా మంచి అకాడమిక్స్ ప్రొవైడ్ చేయొచ్చు అనే చిన్న థాట్తో స్టార్ట్ అయిన ఐడియా 9 ఎడ్యుకేషన్. పిల్లలకి అకాడమిక్స్తో పాటుగా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అండ్ స్పోర్ట్స్ అండ్ అదర్ యాక్టివిటీస్తో కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చి హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ ద స్టూడెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాము. ఇవన్నీ చేస్తూనే ప్రీవియస్ కొన్ని సంవత్సరాలుగా ఐఐటి జేఈ అండ్ ఎంసెట్ లాంటి ఇంజనీరింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా మంచి ర్యాంక్ సాధించడం జరిగింది. ఉదయ్ గారు, మీ ఇన్స్టిట్యూట్లో దాదాపుగా అందరూ ఐఐటి ఫ్యాకల్టీసే ఉంటారంట కదా, నిజమేనా మరి? ఎస్ మేడం, 90% ఆఫ్ అవర్ ఫ్యాకల్టీ ఆర్ ఆల్ ఫ్రమ్ ఐఐటీస్. సో వీళ్ళలో మేము ఐఐటీస్కి ప్లేస్మెంట్స్కి వెళ్ళినప్పుడు వీ చూస్ క్యాండిడేట్స్ హు ఆర్ వెరీ ప్యాషనెట్ అబౌట్ టీచింగ్. అండ్ మోస్ట్ ఆఫ్ ద ఫ్యాకల్టీ కూడా మీరు ఇక్కడ గమనిస్తే చాలా యంగ్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ మిక్స్ ప్రపోర్షనేట్లో ఉంటుంది. We want teachers not just to teach here. పిల్లలతో కనెక్ట్ అవ్వాలి, వాళ్ళ ప్రాబ్లమ్స్ అర్థం చేసుకోవాలి, అకాడమిక్స్తో పాటుగా వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఫేస్ చేసే ఛాలెంజెస్కి కూడా వీళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు. సో దట్స్ వై వీ కేర్ఫుల్లీ చూస్ ద ఫ్యాకల్టీ ఇన్ అవర్ 9 ఎడ్యుకేషన్. దాదాపుగా ఎంతమంది ఇప్పుడు చదువుకుంటున్నారు ఇక్కడ? ఇప్పుడు మన దగ్గర 240 స్టూడెంట్స్ చదువు, అండ్ ప్రతి సెక్షన్లో ఇట్ విల్ బి లెస్ దెన్ 40 స్టూడెంట్స్. సో ఒకసారి నాకు క్యాంపస్ చూడాలని ఉంది సార్. ఎలా ఉంది, అసలు ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి? ఇప్పుడు కొత్తగా చాలా మంది జాయిన్ అవుదాం అనుకుంటారు, సో వాళ్ళకి ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి ఇవన్నీ చూపిద్దాం అనుకుంటున్నాను. షూర్ మ్యామ్. అండ్ అన్నీ నేను చెప్పే కంటే మీరే మా ఫ్యాకల్టీ అండ్ స్టూడెంట్స్తో మాట్లాడి యూ కెన్ ఫైండ్ అవుట్ మోర్ డీటెయిల్స్. పర్మిషన్ వచ్చేసింది, ఫ్యాకల్టీతో కూడా మనం మాట్లాడదాం. దాదాపుగా అందరూ ఐఐటి చదివిన వారే ఉన్నారండి. వాళ్ళే పిల్లలకి ఇక్కడ విద్యాబోధన చేస్తూ ఉన్నారు. అలాగే స్టూడెంట్స్ చాలా హ్యాపీగా ఇక్కడ చదువుకుంటూ ఉన్నారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా తెలుసుకున్నారు. ఇక లేట్ వెళ్దాం మరి. చాలా
సో నేను బేసిక్గా ఇప్పుడు మీకు ఒక టూర్ లాగా ఇస్తాను అండ్ వీ కెన్ గో ఫ్రమ్ దేర్. యా షూర్. ఇవన్నీ క్లాస్ రూమ్సేనా మొత్తం? అన్ని క్లాస్ రూమ్స్. సో ఇప్పుడు రైట్ నో ఎగ్జామ్ జరుగుతూ ఉంది. ఓకే ఓకే. సో ఇది అండి క్యాంపస్, ఇది మా రిసెప్షన్. ఎస్ ఓకే. ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, పేరెంట్స్ ఎవరు వచ్చినా దే విల్ అటెండ్ దెన్. అండ్ దెన్ ఇక్కడ నుండి ఇట్ గోస్, దే కెన్ వెయిట్ హియర్ ఇఫ్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ క్రౌడ్. సో ఇది స్టాఫ్ రూమ్ అండి, ఫ్యాకల్టీ అందరికీ కంఫర్టబుల్గా వెన్ దే హ్యావ్ సమ్ టైమ్ ప్రాక్టీస్ చేసుకోవడానికి కానీ అప్పుడు ఇక్కడ కూర్చొని దే కెన్ ప్రాక్టీస్ అనమాట. సో ఇది వైబ్ క్యూబ్ అండి. వైబ్ క్యూబా? అవునండి. ఓకే. సో స్టూడెంట్స్ ఇండోర్ స్పోర్ట్స్. అవునండి. ఓకే. సో స్టూడెంట్స్కి ఎప్పుడైనా కొంచెం స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు కానీ, బ్రేక్స్లో కానీ, వాళ్ళ లీజర్ టైంలో కానీ ఇక్కడ వచ్చి వాళ్ళు కూర్చొని నావెల్స్ అయినా చదవచ్చు. ఆర్ ఇండోర్ గేమ్స్ ఉంటాయి, చెస్, క్యారమ్స్ అని. యా. సో ఇది క్లాస్ రూమ్ అండి. సేమ్ అన్ని క్లాస్ రూమ్స్ సిమిలర్గానే డిజైన్ చేసి ఉంటాయి. పిల్లలకి కన్వీనియంట్గా ఏసీ క్లాస్ రూమ్స్, స్మార్ట్ బోర్డ్స్ కూడా ఉంటాయి. దాంట్లోనే టీచింగ్ అనేది జరుగుతుంది. సో యూ కెన్ యాక్చువల్లీ చూద్దాం. సో ప్రస్తుతానికి ఎగ్జామ్స్ రాస్తున్నారండి. ఈరోజు సాటర్డే కదా, మండే అండ్ సాటర్డే వాళ్ళకి ఎగ్జామ్స్ ఉంటాయి. ఎగ్జామ్స్ ఉంటాయి అంటే వీక్లీ టెస్ట్ లాగానే? వీక్లీ ఎగ్జామ్స్. సో నెక్స్ట్ ఆన్లైన్ టెస్టింగ్ జోన్ అండి. ఓకే. ఇక్కడ స్టూడెంట్స్ 2 ఇయర్స్లో ఒక 40 to 60 మాక్ టెస్ట్ రాస్తూ ఉంటారు. వాళ్ళకి ఎగ్జామ్, ఆన్లైన్ ఎగ్జామ్ అంటే అలవాటు అవ్వాలి కాబట్టి అక్కడే ప్రాక్టీస్ చేయాలి కాబట్టి ఇక్కడే చేస్తూ ఉంటారు. అండ్ ఇది కూడా మళ్ళీ వాళ్ళకి కన్వీనియంట్గా కంఫర్టబుల్గా ఉండేలాగా డిజైన్ చేశాము. ఓకే. సో ఇవన్నీ క్లాస్ రూమ్స్ అండి. ఓకే. సో క్లాస్ మీరు గమనిస్తే ఒక క్లాస్ రూమ్లో 60 to 70 మెంబర్స్ కూడా ఫిట్ అయ్యేలా ఉంటాయి, స్పేషియస్గా ఉన్నాయి. అవును. బట్ ఒక క్లాస్లో 40 మెంబర్స్ కన్నా ఎక్కువ అయితే ఉండరు. మొత్తం ఎంతమంది ఉంటారండి పిల్లలు, స్టూడెంట్స్ ఇక్కడ? కంప్లీట్ స్ట్రెంత్ ఒక 1 ఇయర్కి 240 మెంబర్స్ ఉంటారండి. క్లాస్కి 35 to 40. ఇంకా స్పెషల్గా ఈవెంట్స్ కానీ అలాంటివి ఏమైనా జరుగుతాయా కాలేజ్లో? జరుగుతూ ఉంటాయి. అంటే ఎనీ ఫెస్టివల్ టైంకి ఎథ్నిక్ డే లాగా యాన్యువల్ డేస్ జరుగుతాయి. ఓకే. అండ్ 9 డే అని స్పోర్ట్స్ కాంపిటీషన్ లాగా ఉంటుంది అన్ని బ్రాంచెస్కి మాకు. సో స్పోర్ట్స్కి, యాక్టివిటీస్కి కూడా ఈక్వల్ ప్రిఫరెన్స్ అనేది ఎందుకు ఇస్తామంటే ఈ ఏజ్లో పిల్లలకి చాలా స్ట్రెస్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఆ స్ట్రెస్ని బ్యాలెన్స్ చేయడానికి స్పోర్ట్స్ ఇస్ ద బెస్ట్ డైవర్షన్. లేకపోతే వాళ్ళు స్మార్ట్ ఫోన్స్కి వీటికి అలవాటు పడతారు. సో అసలు అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి కేతిక గారు? సో ఫస్ట్ ఎవరైనా స్టూడెంట్ ఇప్పుడు 10th ఆల్రెడీ చదువుతున్నారు, అది చదివేసారు అంటే వాళ్ళు డైరెక్ట్ ఈదర్ దే కెన్ వాక్ ఇన్, అంటే క్యాంపస్కి, నియరెస్ట్ క్యాంపస్కి రావచ్చు. ఓకే. లేకపోతే మా కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేస్తే మేమే గైడ్ చేస్తాము. ఆర్ దే కెన్ ఆల్సో విజిట్ అవర్ వెబ్సైట్. అక్కడ ఆల్ క్యాంపస్ గురించి అన్ని ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో దే కెన్ జస్ట్ విజిట్ దట్ వెబ్సైట్ అండ్ వాళ్ళకి ఏ క్యాంపస్ నియరెస్ట్ అయితే డైరెక్ట్గా వచ్చి. ఎంట్రన్స్ ఎగ్జామ్ అలా ఏమన్నా ఉంటుందా? లేదండి, ఎంట్రన్స్ ఎగ్జామ్ లాంటిది ఏం కండక్ట్ చేయం. అండ్ మెరిట్ బేస్డ్ సెగ్రిగేషన్ కూడా ఉండదు. అన్ని క్లాస్ రూమ్స్లో ఆల్ కైండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. మేమే స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవుతాము జస్ట్ టు అండర్స్టాండ్ ద స్టూడెంట్. అంతకన్నా పేరెంట్స్తో మీట్ అవుతూ ఉంటారా? వాళ్ళతో ఏమైనా మీటింగ్స్ అరేంజ్ చేస్తారా అప్పుడప్పుడు? 2 to 3 months ఒకసారి పేరెంట్ టీచర్స్ మీట్ మేమే పెడుతూ ఉంటాము. అది కాకుండా పేరెంట్స్కి కూడా ఏదైనా కలవాలి, డౌట్స్ అడగాలి అంటే దే కెన్ ఆల్వేస్ కమ్ అండ్ మీట్ మీ. ఐ విల్ అరేంజ్ అ మీటింగ్ విత్ ఫ్యాకల్టీ అనమాట. ఫ్యాకల్టీతో మాట్లాడదాం. ఫిజిక్స్ లెక్చరర్ ఫణి గారు ఉన్నారు. హలో అండి. హాయ్ అండి. బెస్ట్ పార్ట్ 9 ఎడ్యుకేషన్లో ఫ్యాకల్టీ గురించే అని చెప్పారండి. ఎవరితో మాట్లాడినా కూడా ఇదే. నేను యాక్చువల్లీ బయట రివ్యూ విని వచ్చాను. ఫస్ట్ నాకు చెప్పింది ఫ్యాకల్టీ గురించే. సో ఏంటి ఇక్కడ ప్రత్యేకంగా పిల్లలపైన ఎలాంటి శ్రద్ధ చూపిస్తారు, అసలు ఇక్కడ టీచింగ్ సిస్టమ్ ఎలా ఉంటుందో చెప్పండి. సో ఫ్యాకల్టీ గురించి వస్తే ఆల్ ఆర్ యంగ్ ఐటీఎన్ ఫ్యాకల్టీ. సో టీచింగ్లో మెయిన్ డిఫరెన్షియేటర్ వచ్చేసి మన క్లాస్లో ఓన్లీ 35 స్టూడెంట్స్ ఉంటారు అనమాట. సో 35 స్టూడెంట్స్ మాత్రమే ఉండడం వల్ల మనకి ఎవ్రీ స్టూడెంట్ పైన పర్సనల్ అటెన్షన్ పెరుగుతుంది. సో ఇప్పుడు క్లాస్లో 70 మెంబర్స్ తీసుకుంటే స్టూడెంట్స్ కూడా ఫ్రీగా డౌట్ అడగలేరు. అదే 35 మెంబర్స్ ఉంటే కొంచెం ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఆల్సో యంగ్ ఫ్యాకల్టీ ఉండడం వల్ల వాళ్ళకు ఒక కంఫర్ట్ జోన్ బిల్డ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే మేము వాళ్ళతో యాజ్ వి ట్రై టు మేక్ దెమ్ వెరీ కంఫర్టబుల్ అన్నమాట. వాళ్ళకి ఏ డౌట్స్ ఉన్నా కంప్లీట్లీ అప్రోచబుల్ అన్నమాట. ఎవరికైనా ఆల్ ద ఫ్యాకల్టీ వాళ్ళకి ఏ డౌట్ వచ్చినా ఆస్క్. మెథడాలజీ ఏంటి, అసలు ఎలా ఉంటుంది? కాన్సెప్ట్స్ ఎలా టీచ్ చేస్తామంటే స్టార్టింగ్ బేసిక్ నుండి, వెరీ బేసిక్ నుండి స్టార్ట్ చేస్తామన్నమాట. యాక్చువల్లీ ఏంటంటే 10th కొందరు సిబిఎస్ఈ ఉంటారు, కొందరు ఐసిఎస్ఈ ఉంటారు, కొందరు స్టేట్ బోర్డ్ ఉంటారు.
సో వీళ్ళకి ఫస్ట్ 15 days ఒక ఇండక్షన్ ప్రోగ్రామ్ చేస్తాం అనమాట. ఓకే. ఆల్ బేసిక్స్ కవర్ చేసేసి బేసిక్గా లాగరిథమ్స్ అని వీళ్ళకి ఒక ఇష్యూ వస్తుంది. సో ఇట్లా స్పెసిఫిక్ టాపిక్స్ ఆ బేసిస్ క్లియర్ చేసి ఓకే. కంప్లీట్లీ ఏ స్టూడెంట్ ఏ పొజిషన్లో ఉన్నా కూడా విల్ పిక్ దెమ్ అప్ ఫ్రమ్ బేసిక్ లెవెల్ ఓ అండ్ ఫస్ట్ ఫౌండేషన్ బిల్డ్ చేసి బోర్డ్ లెవెల్ వరకు టీచింగ్ చేసి మెయిన్స్ దాని తర్వాత అడ్వాన్స్ ఇలా సిస్టమేటిక్గా కంప్లీట్లీ టీచింగ్ జరుగుతుంది. సో ఇది ఒక పద్ధతిలో Yeah. చేస్తారు. అంటే మేబీ డల్ స్టూడెంట్ అని క్లవర్ స్టూడెంట్ అని అలా ఏం ఉండదు ఇక్కడ లేదండి, ఎవరిని సెగ్రిగేట్ చేయము. ఆల్ స్టూడెంట్స్ ర్యాండమ్గా క్లాసెస్లో ఉంటారనమాట. సో సెగ్రిగేషన్ ఉండదు మన దగ్గర. సో స్టార్టింగ్ బేసిక్ నుండి స్టార్ట్ చేసి కంప్లీట్లీ పికింగ్ ఆఫ్. రైట్ సార్, థ్యాంక్ యూ. యా. 9 ఎడ్యుకేషన్ కొత్తపేట బ్రాంచ్ అసిస్టెంట్ డైరెక్టర్ సిద్ధార్థ్ గారు ఉన్నారండి. వారు ఫిజిక్స్ లెక్చరర్ కూడా. వారితో మాట్లాడదాం. హలో అండి. నమస్తే మేడం. జేఈ రిజల్ట్స్ వచ్చాయి. Correct. 9 ఎడ్యుకేషన్ కొత్తపేట బ్రాంచ్ పిల్లలు ఎలా ర్యాంకులు సాధించారు చెప్పండి. And this year in 2025 we have broken all the records. 68 students out of 120 are expected to qualify for the advanced examination. And the good thing is that we are able to achieve this result with our vision, with our extracurricular activities, with the stress-free learning. They are playing different types of sports and they are Correct. having a chill out area and everything, but Correct, they are correct. getting ranks also. Yes, that is the beauty out of it. Yeah. So our vision is clearly 9 Education's vision is that we are going to make well-rounded individuals. When they are going to come out of 9 Education, they are not going to be only going to IIT. They are going to be well-rounded personalities. Those who are going to be good at other activities also. So like our toppers, you can see that they are not only just toppers. They are toppers plus something. They are either good batsman, bowler, badminton player, chess player, something extra is there. Siddharth garu, what's the motto of 9 education? So here at 9 Education, we are looking for the holistic development. Okay. So education is necessary, ranks are necessary, but at the end of the day, every kid has the right to be seated in the correct class, not be segregated on the basis of merit, and have all the amenities. So this is where we are able to give them all the right kind of things at this campus, and we are expecting that they are going to do wonders. They are going to go to the IITs, they are going to go to the best institutes in India as well as abroad. Wishing you all the best and I wish you very success. Thank you. Thank you. నమస్తే. కెమిస్ట్రీ లెక్చరర్ రవీంద్ర గారు ఉన్నారండి, మాట్లాడదాం. హలో అండి, నమస్కారం. పిల్లలు ఎంత చదువుకున్నా ఎగ్జామినేషన్లో వాళ్ళు ఏం నేర్చుకున్నారని తెలుస్తుంది. సాధారణంగా ఎగ్జామ్స్ అనేది చూస్తాము, ఎక్కువ ప్రెషర్ ఉంటాయి. వీక్లీ అని, మంత్లీ అని, అండ్ అలాగే హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ, ఇలా రకరకాల ఎగ్జామ్స్ ఉంటాయి. ప్రత్యేకించి ఇక్కడ ఈ బ్రాంచ్లో 9 ఎడ్యుకేషన్ కొత్తపేట బ్రాంచ్లో ఎగ్జామినేషన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందండి? అంటే ఇక్కడ పిల్లలు 7:30 to 1:30 క్లాసెస్ వింటారు కదా మేడం. తర్వాత అదే టాపిక్ మీద ప్రాబ్లమ్ ప్రాక్టీస్ చేస్తారు. సో ఈ ప్రిపరేషన్ అంతా మన మెయిన్ ఎగ్జామ్కి సరిపోతుందా లేదా తెలియడానికి మనకి ప్రతి వీక్ 2 ఎగ్జామ్స్ పెడతాం. ఓకే. సో సాటర్డే ఎంసెట్ మీద ఎగ్జామ్స్ పెడతాం. ఓకే. అలాగే మండే మెయిన్స్ మీద ఎగ్జామ్స్ పెడతాం. సో ప్రతిరోజు ఎగ్జామ్ రాయగానే ఈవినింగ్ 6:30 కల్లా మనకి రిజల్ట్ విత్ సొల్యూషన్స్ అంతా కూడా పబ్లిష్ చేయడం. ఓకే, అప్పటికప్పుడు. ఇంకా మంత్లీ ఎగ్జామ్స్ అని అలా ఉంటాయండి? మంత్లీ ఎగ్జామ్స్ ఉంటాయి మేడం. ఇప్పుడు ఈ వీక్లీ రాసే ఎగ్జామ్స్ అనేవి ఒక చాప్టర్ మీద. మళ్ళీ మనం ఒక 1 month అయ్యాక ఈ ఫస్ట్ చాప్టర్ మర్చిపోతాం కదా మేడం. కాబట్టి మనకి ఒక 2 monthsకి ఒకసారి అన్ని చాప్టర్ల పైన కలిపి ఒక టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో అలాగే ఇక్కడ మెయిన్ ఎగ్జామ్స్ అయినా మళ్ళీ తర్వాత మెయిన్ ఎగ్జామ్స్, అలాగే ఐపీఈకి సంబంధించి హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్, ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఎప్పటికప్పుడు వాళ్ళు ప్రిపేర్ చేస్తారనమాట. అంటే ఎగ్జామ్స్ అనగానే ఆబ్వియస్లీ స్ట్రెస్ ఫీల్ అవుతారు. ఇప్పుడు వారం ఉన్నా కూడా ఎంత వారం అంతా నేర్చుకునేది రాయాలన్నా కూడా ప్రెషర్ ఉంటుంది. ఎప్పటికప్పుడు ఎగ్జామ్స్ వల్ల ఇంటర్లో కామన్గా వచ్చే ఆలోచన ఇదేనండి, అన్ని ఎగ్జామ్సే ఉంటాయని చాలా ప్రెషర్ ఫీల్ అవుతారు పిల్లలు. మరి వాళ్ళకి రిలాక్సింగ్ పాయింట్ ఏమన్నా ఉందా అసలు? అంటే ఇప్పుడు ఎగ్జామ్స్ అనేవి మనకి ప్రతి వీక్ 2 ఎగ్జామ్స్ ఇలాగా నెలల తరబడి అంటే పిల్లలు చేసేటప్పుడు కొద్దిగా ప్రెజర్ అనేది క్రియేట్ అవుతుంది. అందులోనూ కూడా మనం రిజల్ట్ కూడా విత్ ర్యాంక్స్ పబ్లిష్ చేస్తాం. సో పిల్లలు కూడా దానికి చాలా పోటీ పడతారు. ఓకే. సో దానివల్ల స్ట్రెస్ అయితే క్రియేట్ అవుతుంది. సో ఆ స్ట్రెస్ని మనం హ్యాండిల్ చేయడానికి అని చెప్పేసి ఇక్కడ కో-కరిక్యులర్ యాక్టివిటీస్ అన్నీ కూడా మనం ప్లాన్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళకి స్పోర్ట్స్ అవి ఉంటాయి, అవేనా ఈ కప్స్ అన్నీ కూడా సార్? సో గెలుచుకున్నారు వాళ్ళు కూడా. సో రిఫ్రెష్మెంట్ కూడా అవసరమే పిల్లలకి. రిఫ్రెష్మెంట్ కూడా అవసరం.
దానివల్ల ఇంకా అకాడమిక్స్ స్ట్రెంగ్తన్ అవుతాయి. రైట్ సార్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. కాలేజెస్ అనగానే చాలా మందికి ఏం ఆలోచన ఉంటుంది, పిల్లలు బాగా చదవాలి, అకాడమిక్స్లో నెంబర్ 1గా ఉండాలి, ఇప్పుడు చదువుతూ ఉండాలి 24 hours అనే ఆలోచన ఉంటుంది కదా. కానీ 9 ఎడ్యుకేషన్లో మాత్రం పిల్లలకి అకాడమిక్స్కి ఎంత వాళ్ళు వాల్యూ ఇస్తారో దాంతోపాటుగా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిపైన కూడా చాలా దృష్టి పెడతారండి. సైమల్టేనియస్గా రెండింటికి వాళ్ళు ప్రిఫరెన్స్ ఇస్తూ పిల్లల్లో ఉన్న టాలెంట్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారనమాట. ది వైబ్ క్యూబ్, రిలాక్స్ అవ్వచ్చు హ్యాపీగా ఇక్కడ. కొంతమంది ఏమో చక్కగా చదువుకుంటున్నారు, కబుర్లు ఆడుకుంటున్నారు, కొంతమంది ఏమో క్యారమ్స్ ఆడుతున్నారు, చెస్ ఆడుతున్నారు. మై గాడ్, ఇది ది వైబ్ క్యూబ్ అండి, రిలాక్స్ పాయింట్ అనమాట కాలేజ్లోనే. సాధారణంగా కాలేజెస్లో ఇలా వీరికంటూ ఒక సెపరేట్ రూమ్ ఏర్పాటు చేయడం అనేది చాలా అరుదు. అది మనకి 9 ఎడ్యుకేషన్లో కనిపిస్తుంది అనమాట. డిస్టర్బ్ చేద్దామా వీళ్ళని కాసేపు? పదండి, చెక్. ఇంకా అవ్వలేదా? చాలా సీరియస్గా చెస్ ఆడుతున్నారు వీళ్ళు. హాయ్, మీ పేరు? దీక్షిత. ఏం చదువుతున్నారు? 12th. ఎలా అనిపించింది అసలు? ఎలా తెలిసింది మీకు 9 ఎడ్యుకేషన్ ఈ క్యాంపస్ గురించి? మా పేరెంట్స్ యాక్చువల్లీ నేను 10th అయిపోయాక ఎక్కడ జాయిన్ చేద్దామని చాలా రీసెర్చ్ చేశారు. సో వేరియస్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో రివ్యూస్ బాగున్నాయి, ఇక్కడ బాగుంటుందని కనుక్కొని జాయిన్ చేశాను. ఎంత స్కోర్ చేశారు మీరు? 466 అవుట్ ఆఫ్ 470. ఓ మా సరస్వతి, చదువులే తల్లి. ఇప్పుడు సెకండ్ ఇయర్, మొన్న మెయిన్స్ అయింది. ఓకే, మెయిన్స్లో 99.46. మాట్లాడుతున్నందుకే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. సో ఇప్పుడు వస్తున్న వాళ్ళకి కొత్తగా జాయిన్ అవుదామా వద్దా, అకాడమీస్ ఏవేవి మంచిగా ఉన్నాయని సెర్చ్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పుడు మీరు ఎలా సెర్చ్ చేశారో అలాగే సెర్చ్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు? Try researching everything. ఆ తర్వాత you'll know for yourselves that this is a very very good place to come. బట్ థ్యాంక్ యూ మ్యామ్. Thank you, ma'am. హాయ్, హలో, వాట్స్ యువర్ నేమ్? కే ఆదిత్య, ఆదిత్య, ఏం చదువుతున్నావు? ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, ఫస్ట్ ఇయర్ చదువుతున్నా. ఓకే, నీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏది? ఫిజిక్స్. ఎందుకు? అప్లికేట్ ఇంపార్టెంట్ అది నేను దాంట్లో ఎలా అనిపిస్తుంది ఇక్కడ అకాడమీలో 9 ఎడ్యుకేషన్? చాలా బాగుంది. టైం టు టైం స్టడీ ఉంటుంది, మాకు డౌట్స్ ఉన్నప్పుడు స్టడీ సెషన్స్ ఉంటాయి. అండ్ ఎప్పుడైతే మాకు స్ట్రెస్ అనిపిస్తుందో వి గో అండ్ ఆస్క్ అవర్ సర్స్. అప్పుడు దే గివ్ సమ్ అడ్వైజెస్ అబౌట్ హౌ టు లెర్న్ అనేది. అండ్ మంత్లీ వన్స్ మాకు స్పోర్ట్స్ డే ఉంటుంది కాబట్టి స్పోర్ట్స్ డే. ఓ సూపర్. ఆ స్పోర్ట్స్లో చాలా గేమ్స్ ఆడతాం మేము. ఇండోర్ ఉంటుంది, అవుట్డోర్ ఉంటుంది, ఆల్టర్నేటివ్ ఉంటుంది. రైట్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో హాయ్. హాయ్, ఏం చదువుతున్నామా? నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఎలా తెలిసింది నీకు 9 ఎడ్యుకేషన్? నెట్లో Okay, సర్చ్ observe చేసి చేసి. చాలా మంది తెలిసిన వాళ్ళు జాయిన్ అయ్యారు. మొత్తం రీసెర్చ్ చేసి జాయిన్ వచ్చావు. ఓకే ఓకే, నీ ఏంటి గోల్ ఏంటి? ఒక మంచి ఐఐటీలో, నాట్ సిఎస్సి బట్ అదర్ బ్రాంచెస్, అందరూ సిఎస్సి తీసుకున్నాం అనుకుంటున్నారు. ఐ వాంట్ టు గో టు సమ్ రీసెర్చ్ కైండ్ ఆఫ్ థింగ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్, హాయ్, వాట్స్ యువర్ నేమ్? Gaurav. గౌరవ్, ఫస్ట్ ఇయరా? Yeah, first. ఓకే, వాట్స్ యువర్ ఫేవరెట్ సబ్జెక్ట్? My favorite subject is physics. ఓకే, మరి ముఖ్యంగా ఇక్కడ మెంటర్షిప్ అని ఒకటి విన్నాను. ఏంటి అసలు? యాక్చువల్లీ మెంటర్షిప్ అంటే ఇప్పుడు మేమందరం టీనేజర్స్ ఉన్నాం కదా, అయితే టీనేజ్ ఇయర్స్లో చాలా ప్రాబ్లమ్స్ ఏర్పడవుతాయి. ఇంకా స్టడీస్లో కూడా ఏమైనా ప్రాబ్లం అయితే, పర్సనల్ లైఫ్లో ఏమైనా ప్రాబ్లం అయితే, ఇఫ్ యూ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఎనీథింగ్, ఫర్ ఏ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ ఒక టీచర్ని అసైన్ చేసినారు. దే కెన్ పర్సనలీ గో టు దెమ్ అండ్ టాక్ విత్ దెమ్. ఇదంతా అండ్ ద టీచర్స్ ఆర్ ఆల్సో రియలీ ఫ్రెండ్లీ అండ్ వెరీ యంగ్. సో వాళ్ళందరూ మమ్మల్ని అర్థం చేసుకుంటారు అండ్ దే విల్ ఆల్సో గివ్ సొల్యూషన్స్ టు అవర్ ప్రాబ్లమ్స్. క్యాంపస్లో ఎక్కడైనా సరే ర్యాంకులు సాధించిన పిల్లల ఫోటోలు పెడతారు. అవును, మా పిల్లలు ఎంత సాధించారని. బట్ ఇక్కడ నేను ఫ్యాకల్టీ ఫొటోస్ చూశాను. అయితే బయటనే అక్కడ ఫ్యాకల్టీ ఫొటోస్ పెట్టినారు. ఎందుకంటే ఇక్కడ చాలా హైలీ స్కిల్డ్ ఇంకా హైలీ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీనే తీసుకుంటారు. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఫ్రమ్ ఐఐటి ఆర్ ఎన్ఐటి ఆర్ ఫ్రమ్ అదర్ టాప్ కాలేజెస్. అందుకే ఇక్కడ ఉట్టి చెప్పడానికి కాదు, బట్ ఎడ్యుకేషన్ క్వాలిటీతో ఇస్తారు. సూపర్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హాయ్, హలో, మీ పేరు? కార్తిక. కాలేజ్ టైం కాదా ఇది ప్రస్తుతం? కాలేజ్ టైం. కానీ ఎందుకు ఇలా? పర్వాలేదా? బ్రేకా? ఓకే, ఏ టైంలో బ్రేక్ ఉంటుంది మీకు? మార్నింగ్ 10 to 10:30 అండ్ ఆఫ్టర్నూన్ 3:30 to 4. కంపారిటివ్ వైజ్ చూసుకుంటే వేరే క్యాంపస్లు కానీ కాలేజెస్గా విన్నది, ఇక్కడ మీకు ప్రత్యేకం అనిపించింది ఏంటి 9 ఎడ్యుకేషన్లో? ఇంకా ఇక్కడ స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్, డిప్రెషన్, స్ట్రెస్ ఇలాంటి వర్డ్స్ ఇక్కడ ఉండవు. లైక్ ఓకే, నార్మల్ బ్రేక్స్ ఉంటాయి, టీచర్స్ ఇంటరాక్ట్ అవుతారు, ఏమైనా ప్రాబ్లం ఉంటే మంచి గైడెన్స్, Okay. అడ్వైజెస్ అన్నీ ఉంటాయి. వాళ్ళ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ Share వాళ్ళు face చేస్తారా? షేర్ Oh, చేస్తారు super. స్టోరీస్. అలా ఇట్స్ లైక్ బెస్ట్. స్టడీ అవర్స్ కూడా లైక్ టాక్ ఇంటరాక్షన్స్ బాగుంటాయి, సాల్వ్ డౌట్స్ క్లియర్ చేస్తారు స్టూడెంట్స్ అందరివి, స్పెషల్ ఫోకస్ చూపిస్తారు. అలా
థ్యాంక్ యూ. వెల్కమ్. సీనియర్ స్టూడెంట్ ఉన్నారు, మాట్లాడదాం. హాయ్, హలో పేరు? శ్రీవదన్. ఇప్పుడు కొత్తగా వచ్చిన స్టూడెంట్స్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేస్తారు, ఫస్ట్ No, ఇయర్ no. పిల్లలు అలా అని కొన్ని చోట్ల వింటాం మనం. అవును. బట్ 9 ఎడ్యుకేషన్లో ఏంటి ఇప్పుడు సెకండ్ ఇయర్ మీరు, అవును. ఫస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి డిఫరెన్స్ ఏంటి? ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయిన తర్వాత అందరు స్టూడెంట్స్ ఆబ్వియస్లీ లైక్ డౌట్స్ అడగాల, టీచర్స్ ఫీల్ అవుతారేమో అలా అనిపిస్తుంది. కానీ టీచర్స్ చాలా ఫ్రెండ్లీ ఉంటారు. కొత్తగా జాయిన్ అయిన, ఐటెంలో జాయిన్ అయినా దే డోంట్ గివ్ స్పెషల్ అటెన్షన్. అందరినీ సమానంగా ఈక్వల్గా ట్రీట్ చేస్తారు. ఇప్పుడు నాకు డౌట్ ఉంది సార్ కొంచెం పక్కకి వెళ్ళి అడుగుతాను చెప్తాను షూర్ దిల్ కాల్ టు యువర్ క్యాబిన్ అండ్ అక్కడికి వెళ్ళి చెప్తారు. ఇప్పుడు క్లాస్లో భయం వేస్తుంది సార్ నాకు అందరి ముందర అడిగితే డౌట్ ఉంది అంటే పర్లేదు, స్టాఫ్ రూమ్కి వెళ్ళి యూ కెన్ ఆస్క్ ఎనీ టైం. బ్రేక్స్లో, స్టడీ అవర్స్లో ఎప్పుడైనా అడగచ్చు. దే ఆర్ ఆల్వేస్ ఫ్రీ. అండ్ మనం ఏదో అడిగితే సిల్లీ డౌట్ అడిగితే ఫీల్ అవుతారని కొంతమంది అడగరు. వాళ్ళు దే క్లియర్లీ టెల్ డౌట్స్ పెట్టుకోకండి, అడిగేయండి, మీకు ఎప్పుడు డౌట్స్ సాల్వ్ అయిపోతే ఈజీగా ఉంటుంది ఫ్యూచర్లో అని క్లియర్గా చెప్పేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా ఐఐటి అకాడమీ 9 ఎడ్యుకేషన్ కొత్తపేట బ్రాంచ్లో ఎలా ఉందో. బెస్ట్ ఫ్యాకల్టీ అండి, ఐఐటి అండ్ ఫ్యాకల్టీ ఉన్నారు ఇక్కడ. దాంతోపాటుగా తక్కువ స్ట్రెంత్ అనమాట స్టూడెంట్స్, అంటే ప్రతి ఒక్కరిపైన కాన్సన్ట్రేట్ చేసే విధంగా. మరీ ముఖ్యంగా చెప్పాలంటే స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్, ఇదొకటైతే నాకు బాగా నచ్చింది. సో పేరెంట్స్ అలాగే స్టూడెంట్స్ ఆలోచిస్తున్నారా, 10th తర్వాత బెస్ట్ కాలేజ్లో మా పిల్లల్ని జాయిన్ చేస్తే బాగుంటుంది ఎక్కడ అని సెర్చ్ చేస్తున్నారా? మీకోసమేనండి ఈ వీడియో. చాలామంది స్టూడెంట్స్తో మాట్లాడాను, అలాగే ఫ్యాకల్టీ ఇక్కడ చాలా బెస్ట్ అని చెప్పారు. అండ్ ఇక్కడ ఈ ఫ్రెండ్లీ అట్మాస్ఫియరే వీళ్ళని బెస్ట్ పొజిషన్లో నిలబెడుతుందనే మాట ప్రతి ఒక్కరి దగ్గర విన్నాం. సో మీకోసం స్క్రీన్ పైన నెంబర్స్ డిస్ప్లే చేస్తాను, కొత్తపేట బ్రాంచ్ డీటెయిల్స్ ఇస్తాను. మీరు వచ్చి కలవచ్చు, ఈ సరౌండింగ్స్లో ఉంటే కనుక. అడ్మిషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది, మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. అలాగే మొత్తం 11 బ్రాంచ్లు ఉన్నాయి 9 ఎడ్యుకేషన్కి సంబంధించి. మీరందరూ వచ్చి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.